నమస్కారం. మనం రోజూ అద్దంలో మన ముఖాన్ని చూసుకుంటాం, కానీ మన చేతి గోర్లను ఎప్పుడైనా గమనించామా? మన శరీరంలో జరిగే చాలా మార్పులను, రాబోయే అనారోగ్య సమస్యలను మన గోర్లు ముందే పసిగట్టి చెబుతాయి. గోర్ల రంగు, వాటి ఆకారం మన ఆరోగ్యానికి ఒక అద్దంలాంటివి. ఈ రోజు వీడియోలో మీ గోర్ల రంగు మరియు ఆకారాన్ని బట్టి మీ శరీరంలో ఏ విటమిన్ల లోపం ఉందో, ఎలాంటి సమస్యలు రాబోతున్నాయో వివరంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా ఒకసారి మీ చేతి గోర్లు చూసుకోండి. మీ గోర్లపైన చిన్న చిన్న తెల్లటి మచ్చలు కనిపిస్తున్నాయా? చాలామంది ఇవి కాల్షియం లోపం వల్ల వచ్చాయి అనుకుంటారు, కానీ ప్రధానంగా ఇది మీ శరీరంలో జింక్ లోపముందని చెప్పడానికి ఒక సంకేతం. అలాగే కొన్నిసార్లు ప్రోటీన్ లోపం వల్ల కూడా ఇలా జరుగుతుంది. దీన్ని అధిగమించడానికి గుమ్మడి గింజలు, జీడిపప్పు, బాదం మరియు ఆకుకూరలు మీ డైట్లో ఎక్కువగా చేర్చుకోండి. ఒకవేళ మీ గోర్లు గులాబీ రంగులో కాకుండా పూర్తిగా తెల్లగా పాలిపోయినట్లుగా ఉన్నాయా? అయితే మీ శరీరంలో రక్తం చాలా తక్కువగా ఉందని అర్థం. దీనిని మెడికల్ పరిభాషలో ఎనీమియా అంటే రక్తహీనత అంటారు. శరీరంలో తగినంత ఐరన్ లేకపోవడం వల్ల ఎర్ర రక్త కణాలు తగ్గిపోయి గోర్లు ఇలా మారతాయి. ఇలాంటివారు వెంటనే ఐరన్ ఎక్కువగా ఉండే బీట్రూట్, దానిమ్మ, బెల్లం, ఖర్జూరం లాంటివి రోజూ తినడం అలవాటు చేసుకోవాలి. అదే మీ గోర్లు లేత పసుపు రంగులో లేదా దట్టమైన పసుపు రంగులో ఉంటే మాత్రం కాస్త జాగ్రత్త పడాలి. ఇది ప్రధానంగా ఫంగల్ ఇన్ఫెక్షన్ కి సంకేతం. ఇన్ఫెక్షన్ పెరిగే కొద్దీ గోరు మందంగా మారి పెళుసుగా తయారవుతుంది. అంతేకాకుండా థైరాయిడ్ సమస్యలు ఉన్నవారిలో మరియు లివర్ కి సంబంధించిన సమస్యలు, జాండిస్ లాంటివి ఉన్నవారిలో కూడా గోర్లు పసుపు రంగులోకి మారతాయి. గోర్లను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. మీ గోర్లు గనక నీలం రంగులో కనిపిస్తే మాత్రం అది చాలా ప్రమాదం. దీనిని సైనోసిస్ అంటారు. మీ శరీరానికి సరిపడినంత ఆక్సిజన్ అందడం లేదని ఇది స్పష్టంగా చెబుతుంది. గుండె లేదా లంగ్స్ అంటే ఊపిరితిత్తుల సంబంధిత సమస్యలు ఉన్నాయని అర్థం. రక్త ప్రసరణ సరిగా జరగకపోయినా ఇలా జరుగుతుంది. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే మాత్రం అస్సలు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించడం చాలా ఉత్తమం. ఇక చివరిగా మీ గోర్లు మధ్యలోకి గుంటలు పడి స్పూన్ లాగా మారాయా? నీటి చుక్క వేస్తే గోరు మధ్యలో నిలిచిపోయేలా ఉంటే మీలో ఐరన్ స్థాయిలు అత్యంత ప్రమాదకర స్థాయికి పడిపోయాయని అర్థం. గుండె జబ్బులు ఉన్నవారిలో కూడా కొన్నిసార్లు ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ పరిస్థితి ఉంటే ఖచ్చితంగా బ్లడ్ టెస్ట్ చేయించుకుని డాక్టర్ సలహాతో ఐరన్ సప్లిమెంట్స్ వాడాలి. చూశారు కదా, మన గోర్లు మన ఆరోగ్యం గురించి ఎన్ని విషయాలు చెబుతున్నాయో. మీరు కూడా ఒకసారి మీ చేతి గోర్లను గమనించండి. మరి మీ గోర్లు ఎలా ఉన్నాయో, ఏ రంగులో ఉన్నాయో నాకు కింద కామెంట్లో ఖచ్చితంగా చెప్పండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వెంటనే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఆరోగ్య రహస్యాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.